can remember that, యవనస్తులు దాన్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే, when you are alone నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, and you are being tempted by a boy or a girl, నువ్వు ఒక స్త్రీ ద్వారానో పురుషుని ద్వారానో శోధించబడితే, look around, nobody is there, నువ్వు అటు ఇటు చూసి ఎవరు లేరు అనుకుంటే, and you can say, but God is here, దేవుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు చెప్పగలిగితే, God is watching me, దేవుడు నన్ను చూస్తున్నాడు. that is what saved Joseph, యోసేపుని రక్షించింది అదే మాట. and that is what will save you నిన్ను కూడా అదే రక్షిస్తుంది. when you are tempted to watch some pornography on నువ్వు ఒక భూత బొమ్మలు చూడాలని శోధించబడితే, you look around, nobody is there, అటు ఇటు చూసి ఎవరు లేరు అనుకుంటే, but God is watching me now what I am looking, కానీ నేనేం చూస్తున్నానో దేవుడు చూస్తున్నాడు అంటే అది నువ్వు రక్షించబడతావు. you look at pictures on your smartphone, లేకపోతే నీ ఫోన్ లో నువ్వేమైనా తప్పుడు విషయాలు చూస్తుంటే, nobody is watching you, ఎవరు చూడట్లేదు, but say God is here watching me, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు. if you pass that test, ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడైతే, then God will take you to the next class, అప్పుడు దేవుడు తర్వాత తరగతికి నేను తీసుకెళ్తాడు. that is how Joseph went from one test to another. యోసేపు ఆ విధంగా ఒక పరీక్ష నుండి ఇంకొక పరీక్షకి తీసుకెళ్ళబడ్డాడు. he was in prison, ఆయన చెరసాలలో ఉన్నాడు, and there were two people there, అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, looking so discouraged, వాళ్ళు ఎంతో నిరుత్సాహంలో ఉన్నారు. Joseph had already enough problems himself, యోసేపుకి కావాల్సిన సమస్యలు ఉన్నాయి అప్పటికే, but he was so kind, కానీ ఎంతో కనికరం కలిగి, he doesn't know these people, వీళ్ళు ఎవరో కూడా తెలియదు he ఆయనకు. goes to them and says, why are you looking so discouraged, ఏంటి మీరు ఇంత నిరుత్సాహంగా ఉన్నారని అడిగాడు. and like that he discovered one of them is Pharaoh's cupbearer. ఆ విధంగా ఆయనకు తెలిసిందంటే ఒకరు ఫరో పానదాయకుడు అని తెలిసింది. that is how 2 years later he got an introduction to Pharaoh. 2 సంవత్సరాల తర్వాత ఫరోకి పరిచయం ఆయన ద్వారానే అయింది. there were so many prisoners in that jail, ఎంతో చెరసాలలో ఎంతో మంది ఖైదీలు ఉన్నారు. supposing he had seen these two people sitting discouraged, ఆ ఇద్దరు నిరుత్సాహపడటం యోసేపు చూసిండి, and he said, that is none of my business, I have got my own problems, అది నాకు సంబంధించింది కాదు, నాకే కావాల్సిన సమస్యలు నేను అనుకుంటే, he would never have met Pharaoh. ఫరోని కలిసి ఉండేవాడే కాదు. But God saw this young man being concerned about somebody else who is discouraged. వేరే వాళ్ళు నిరుత్సాహపడుతున్నప్పుడు ఈ యవనస్తునికి పట్టింపు ఉందని దేవుడు చూశాడు. Are you like that? నువ్వు ఆ విధంగా ఉన్నావా? In your college, మీ కాలేజీలో కానీ see somebody discouraged, ఎవరైనా నిరుత్సాహపడుతున్నప్పుడు you try to go make friends with that person and say, why are you discouraged, can I help you in some way? వెళ్ళి వాళ్ళతో స్నేహం చేసి ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు, నేను ఏమైనా సహాయం చేయగలను అని అడుగుతున్నావా? You don't have to straight away preach the gospel. నువ్వు నేరుగా సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. Just love that person and say, let me help you, let me pray for you. ఆ వ్యక్తిని మనం ప్రేమించి నేను ప్రార్థన చేస్తానని చెప్తే, those are the little things that God tested Joseph in. యోసేపుని అటువంటి చిన్న చిన్న విషయాల్లో దేవుడు పరీక్షించాడు. It's like different subjects, mathematics, history, science and all that. గణితము, సైన్స్, సోషల్, ఇలా వేరు సబ్జెక్టులు. like that God was testing Joseph in different things. కాబట్టి యోసేపుని కూడా దేవుడు రకరకాల విషయాల్లో పరీక్షిస్తున్నాడు. అన్నిట్లో ఉత్తీర్ణుడయ్యాడు యోసేపు. And at the age of 30, okay, you're ready to be the ruler. 30 సంవత్సరాలకు దేవుడు చెప్పాడు నీవు అధికారి అవటానికి అర్హుడివయ్యావు. How was he prepared for it? మరి ఏ విధంగా తర్ఫీదునిచ్చాడు దేవుడు? False accusation, తప్పుడు నిందారోపణలు, lying in jail for 8 or 9 years, 8-9 సంవత్సరాలు చెరసాలలో ఖైదీలాగా ఉంచబడ్డాడు. how God trains his servants. మరి దేవుడు తన దాసులను ఏ విధంగా తర్ఫీదిస్తాడు? Very tough life. నిజంగా ఎంతో కష్టమైన పరిస్థితులు. Then they become rulers. ఆ తర్వాత వాళ్ళు అధికారులు అవుతారు. That is how today also God trains his servants. ఈ రోజు కూడా తన సేవకులను దేవుడు అలానే సిద్ధపరుస్తాడు. David also, దావీదు కూడా, he was anointed when he was about 20 years old. 20 సంవత్సరాలకు అభిషేకించబడ్డాడు దావీదు. You are the next king of Israel. నీవే ఇశ్రాయేలుకు తర్వాత రాజువు. But what happened for the next 10 years? కానీ తర్వాత 10 సంవత్సరాలు ఏం జరిగింది? He had to run from cave to cave because Saul is trying to kill him. సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గుహ నుండి గుహకు పరిగెడుతున్నాడు. One day Saul came to sleep in the same cave where David was hiding. దావీదు ఏ గుహలో అయితే దాక్కున్నాడో అక్కడ నిద్రించడానికి సౌలు వచ్చున్నాడు. And David's friend said, come on now, kill this man. దావీదు స్నేహితుడు చెప్పాడు, ఇప్పుడు చంపేసేయ్. He is sleeping. నిద్రపోతున్నాడు. You are anointed to be the king. You can become the king now. నీవు అభిషేకించబడ్డావు రాజుగా, ఇప్పుడు నువ్వు రాజు అవుతావు. David said no. దావీదు చెప్పాడు, నేను చేయను ఆ విధంగా. But he cut one small part of Saul's dress. సౌలు డ్రెస్సులో ఒక చిన్న ముక్కను కోసాడు. And Saul did not even know. When he woke up, he didn't know David was there. సౌలు అసలు నిద్ర లేచిన తర్వాత కూడా దావీదు అక్కడ ఉన్నాడని సంగతి కూడా తెలియదు. When he went away, ఆయన వెళ్ళిపోయిన తర్వాత, then David came out and said, King, see, I could have killed you now, but I didn't kill you. ఓ రాజా, దీన్ని చూడు, ఒకవేళ నేను చంపాలనుకుంటే చంపేయొచ్చు, కానీ నేను చంపను. This is your dress. I only cut off your dress. ఇదిగో నీ డ్రెస్ లో ఒక చిన్న ముక్క ఇది.
He was willing to forgive the man who wanted to kill him. ఎవరైతే తన చంపాలనుకున్నాడో ఆ వ్యక్తిని కూడా క్షమించాడు దావీదు. When he had an opportunity to kill him, he would not kill him. ఆ వ్యక్తిని చంపే అవకాశం వచ్చినా చంపలేదు. That is how God tested David. కాబట్టి దావీదుని దేవుడు ఆ విధంగా పరీక్షించాడు. And he had to run from cave to cave to cave. This man again tried to kill him. కాబట్టి గుహ నుండి గుహకు పారిపోతూ వచ్చాడు. మరలా ఈ వ్యక్తి చంపడానికి ప్రయత్నించాడు. Then when he was 30 years old, 30 సంవత్సరాలు వచ్చేసరికి God himself killed Saul in a battle. దేవుడే యుద్ధంలో సౌలును చంపేశాడు. And David became king. దావీదు రాజు అయ్యాడు. What do we learn from that? కాబట్టి దాని నుండి మనం ఏం నేర్చుకుంటాం? If God has a plan for your life, నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటే nobody can stop it. దాన్ని ఎవ్వరూ అది జరగకుండా ఆపలేరు. If you are faithful in every test, నీవు ప్రతి పరీక్షలో నమ్మకత్వం కలిగి ఉన్నట్లయితే, when the time comes, he will give you that ministry. సమయం వచ్చినప్పుడు దేవుడే నీకు ఆ పరిచర్యను ఇస్తాడు. That's what all of you young people, I want to tell you something. కాబట్టి మీలో యవనస్తులైన వారందరికీ నేను చెప్తున్నాను, God has a ministry for you. దేవుడు నీకు ఒక పరిచర్యను ఇచ్చాడు. Before that, he's going to test you for many years. కానీ దానికంటే ముందు అనేక సంవత్సరాలు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. With false accusation. తప్పుడు నేరారోపణలు చేస్తారు నీ మీద. I also faced that in my younger days. నా యవ్వన కాలంలో నేను కూడా వీటిని ఎదుర్కొన్నాను. You know, there were people who were older than me who were very jealous of my preaching ability. నాకంటే పెద్దవాళ్ళు వయసులో నేను ప్రసంగించే తీరును చూసి నా సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఎంతో అసూయపడ్డారు. I was only 23 years old. నాకు అప్పుడు ఉంది 23 సంవత్సరాలే. And these people 40 years old, they were jealous of my people wanted to listen to me. వీళ్ళకేమో 40 సంవత్సరాలు ఉన్నాయి, కానీ ప్రజలేమో నేను చెప్పేది వినాలనుకుంటున్నారు. They did not want to listen to them. వాళ్ళు చెప్పేది వినాలనుకుంటున్నారు ప్రజలు. So they tried to push me down and crush me. కాబట్టి నన్ను అణగదొక్కడానికి ప్రయత్నించారు. And in one assembly for 2-3 years I had to keep quiet. నేను ఒక సంఘంలో అయితే 2-3 సంవత్సరాలు మౌనంగా కూర్చున్నాను. The Lord said, keep your mouth shut. నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్పాడు. Don't defend yourself. నిన్ను నీవు సమర్థించుకోవద్దు. They accuse you falsely, keep quiet. నీ మీద తప్పుడు నిందారోపణలు చేసినా కానీ నువ్వు మౌనంగా ఉండు. My wife and I would sit at the back, we kept quiet. నేను నా భార్య కూడా వెళ్ళి వెనక్కి కూర్చుండే వాళ్ళం మౌనంగా. And the Lord tested us through poverty and financial difficulty. ప్రభువు మమ్మల్ని ఆర్థిక సంబంధమైన సమస్యల ద్వారా, పేదరికం ద్వారా పరీక్షించాడు. We never borrowed money, we never took any money wrongfully from anywhere. మేము ఎప్పుడు అప్పులు చేయలేదు, ఎవరి దగ్గర నుంచి అన్యాయంగా డబ్బులు తీసుకోలేదు. And God tested us through many years. కాబట్టి దేవుడు అనేక సంవత్సరాలు మమ్మల్ని పరీక్షించాడు. Finally, మొత్తానికి when I was 35 years old, నాకు 35 సంవత్సరాలు వచ్చేసరికి God said, okay, I'm going to start a church now. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక సంఘాన్ని ప్రారంభించొచ్చు. That is how the first CFC church started in 1975. 1975లో మొట్టమొదటి CFC సంఘం ఆ విధంగా స్థాపించబడింది. Only 2 families. రెండే కుటుంబాలు. That became 3 and 4 and slowly like that. ఆ తర్వాత 3-4 కుటుంబాలు ఆ విధంగా పెరిగి పెద్దదైంది. And then now, you know, maybe nearly 100 churches. ఇప్పుడు దాదాపుగా 100 సంఘాలు అయ్యాయి. So it's slowly God does that. కాబట్టి But నిదానంగా దేవుడు అలా చేస్తాడు. what I'm saying to you is, see, now I'm 78 years old. నాకు ఇప్పుడు 78 సంవత్సరాలు వచ్చాయి. నేను ఏం చెప్తున్నానంటే మీకు, I'm not going to live forever. నేను ఇంకెప్పటికీ నేను జీవిస్తూనే ఉండను. I hope Jesus will come soon. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తే బాగుండు అనుకుంటున్నాను. I hope I'll be alive till he comes. ఆయన వచ్చే వరకు నా కోరిక ఉంది. That is in the Lord's hand. కానీ అది ప్రభు చేతిలో ఉంది. God needs young people now to come up and take over the ministry. కానీ యవ్వనస్తులు ముందుకొచ్చి పరిచర్యను తీసుకోవాలి. Some of you young people, you must study the Bible. మీలో ఉన్న యవ్వనస్తులు బైబిల్ చదవాలి. I used to study the Bible day and night. నేను దివారాత్రములు బైబిల్ చదువుతూ ఉండేవాడిని. Every morning when I got up, when I was working in the Navy, నేను నావికాదళంలో పనిచేసేటప్పుడు ఉదయకాలం లేచిన వెంటనే first thing I kneel down by my bed. నేను నా బెడ్ దగ్గర మోకాళ్ళుని and pray. నేను ప్రార్థన చేసేవాడిని. After time of prayer, ఆ ప్రార్థన తర్వాత early morning 5 o'clock 6 o'clock, 5ంటికి 6ంటికి అలా ఉదయకాలమున, and then I would go and sit at my table. ఆ తర్వాత నా టేబుల్ దగ్గర కూర్చొని, I had a room in the naval base. ఆ నావికాదళంలో నాకు ఒక రూమ్ ఉండేది. Then I would open the Bible. నేను బైబిల్ తెరచి and maybe for 1 hour study with notes, writing notes and బహుశా ఒక గంట బైబిల్ చదివి నేను నోట్స్ రాసుకొని అంత రాసుకునేవాడిని. Concordance, checking the verses. కంకార్డెన్స్ తీసుకొని అవి ఇవి నేను పోల్చి చూసేవాడిని. I did that for 7 years. 7 సంవత్సరాలు ఆ విధంగా చేశాను. That's how I knew the Bible. ఆ విధంగా నేను బైబిల్ని తెలుసుకున్నాను. I didn't go to Bible school. నేనేదో బైబిల్ స్కూల్కి వెళ్ళలేదు. Why? ఎందుకు? Because the disciples, apostles never went to Bible school. ఎందుకంటే శిష్యులు అపోస్తలులు ఎప్పుడు బైబిల్ స్కూల్కి వెళ్ళలేదు. Holy Spirit taught them and the same Holy Spirit taught me. పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూడా బోధించాడు. I want to say to you young people, I find so many young people today don't study the Bible. అనేక మంది యవనస్తులు ఈ రోజుల్లో నేను చూస్తున్నాను బైబిల్ చదవట్లేదు. How can God use you? మరి దేవుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తాడు? This is the sword of the Spirit. ఇది ఆత్మ ఖడ్గం.
In those days, if you could not use a sword, you cannot be a soldier. ఆ రోజుల్లో నువ్వు ఖడ్గము నీవు ఖడ్గం ఉపయోగించడం రాకపోతే నువ్వు సైనికుడిగా It's ఉండలేవు. like today, if you don't know how to use a gun, you can't be a soldier. ఈ రోజుల్లో నువ్వు గన్ను పేల్చడం రాకపోయినట్లయితే నువ్వు సైనికుడిగా ఉండలేవు. This is the weapon God has given us, the Bible. దేవుడు బైబిల్ అనే ఆయుధాన్ని మనకి ఇచ్చాడు. If you don't know how to use it, how can you be a soldier for Jesus దీన్ని Christ? ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి సైనికుడిగా నువ్వు ఎలా ఉంటావు? You know so much about the cricket heroes and film stars. క్రికెట్ స్టార్ల గురించి, సినీ తారల గురించి ఎన్నో విషయాలు నీకు తెలుసు. What's use knowing all those statistics, how many runs they scored and how many wickets they took? ఎందుకు వాళ్ళు ఎన్ని వికెట్లు తీశారు, ఎన్ని సెంచరీలు చేశారు, అవన్నీ తెలుసుకుంటే ఏంటి లాభం? That won't help you to be a servant of God. నువ్వు దేవుని సేవకుడిగా ఉండడానికి అవేం పనికిరావు. You read the newspaper and see all that, but that is not the main thing that should be in your ఏదో head. వార్తాపత్రికలో చదివి తెలుసుకోవచ్చు, కానీ అది ముఖ్యమైనది కాదు. I was also interested in playing cricket and I happy to watch a cricket match. నేను కూడా క్రికెట్ అంటే నాకు ఇష్టం, క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే కూడా That is ఇష్టం. only little bit of relaxation. అదేదో కొంచెం వినోదం కోసం, విశ్రాంతి కోసం. Main thing for me was to study the Bible. కానీ నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ చదవటం.